ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీటి వ్యవహారంపై ప్రధాని స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లీకేజీకి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగకుండా నీటి పరీక్ష నిర్వహించామని ప్రధాని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీటి వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. నీటి పేపర్ లీకేజీ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లీకేజీకి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగకుండా నీటి పరీక్ష నిర్వహించామని ప్రధాని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఇప్పుడు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చంటారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు రాజకీయం అత్యంత కీలకంగా మారింది. సభ ప్రారంభానికి ముందే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు వ్యూహంపై ప్రధాని ఎంపీలకు కీలక దిశానిర్దేశం అయితే చేశారు. ప్రధానంగా నీటి పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ప్రస్తావించిన ప్రధాని మోడీ ఈ కేసులో ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుందని, దర్యాప్తు సంస్థలు పూర్తి స్వేచ్ఛతో పనిచేస్తున్నామని కూడా తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని, వారికి చట్ట ప్రకారం అత్యంత కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఎంపీలకు వివరించారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంటూ ఎన్డీఏ ఎంపీలు సభలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ప్రధాని సూచించారు. ఆవేశానికి పోకుండా వాస్తవాలు, గణాంకాలతో ప్రతిపక్షాలు విమర్శలను సమాధానం ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది. ఇక ప్రభుత్వం తీసుకొచ్చే శాసన కార్యక్రమాలపై కూడా ప్రధాని చర్చించారు. ప్రజలకు ఉపయోగపడే బిల్లులను ఆమోదింపజేసే దృష్టి పెట్టాలని, సభా కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో హాజరై సమన్వయంతో వ్యవహరించాలని ఎంపీలను సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభా కార్యక్రమాలు ప్రభావితం కాకుండా చూసే బాధ్యత అధికార పక్షంపై ఉందని కూడా చెప్పారు. ఇక మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా సమావేశమై తన వ్యూహాన్ని ఖరారు చేసింది. నీటి పేపర్ లీకేజ్ అంశంపై తక్షణ చర్చ చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు నిరుద్యోగులు, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, రాష్ట్రాలకు నిధులు కేటాయింపు వంటి అంశాలను కూడా సభలో లేవనెత్తి నిర్ణయించారు. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష సభ్యులు నీటి అంశంపై నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నేపథ్యంలో అధికార పక్షం మాత్రం సభా కార్యక్రమం కొనసాగాలని కోరింది. స్పీకర్ సభ్యులు తమ స్థానంలో వెళ్లి చర్చలో పాల్గొనాలని పదే విజ్ఞప్తి చేసిన ప్రతిపక్ష ఇండియా కూటమి వారు ఎవరు వినే పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో రెండు సభలను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఒకవైపు నీటి అంశంపై ప్రతిపక్షాలు దూకుడు, మరోవైపు ప్రభుత్వం శాసన ఎజెండాను అమలు చేయాలని ఎన్డీఏ ప్రయత్నం. ఈ రెండింటి మధ్య నేటి పార్లమెంటు సమావేశాలు అనేవి ఉత్కంఠభరితంగా కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలకు ఇచ్చిన సందేశంలో కూడా స్పష్టంగా ఉంది. వాస్తవాలతో సమాధానం ఇవ్వాలి, ప్రజా ప్రయోజనాల బిల్లును ముందుకు తీసుకెళ్లాలి, సభలో ఐక్యతతో వ్యవహరించాలని, నీట్ కేసులు నిందితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా సభలో జరిగిన ఈ తదుపరి పరిణామాలపైనే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇండియా కూటమి ఏదైతే నీటి పరీక్ష కావచ్చు, అదేవిధంగా అయోధ్య రామ మందిరం సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఏదైతే గత 2 రోజులుగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై, విద్యార్థులపై పోలీసులు చేస్తున్న దాడిపై కూడా పదే ప్రస్తావిస్తూ సభని సజావుగా సాగకుండా పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు
చేసిన పరిస్థితుల్లో ఈ రెండు ఉభయ సభలను కూడా 12 గంటల వరకు అయితే వాయిదా వేశారు. అయితే ఏదైతే ప్రభుత్వం ముందు నుంచి కూడా ఈ యొక్క వర్షాకాల సమావేశంలో 28 బిల్లులను ప్రవేశపెట్టాలి, అందులోన డీలిమిటేషన్ కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, ఈ రెండు కూడా చాలా ప్రెస్టేజ్ అయ్యి రాజ్యాంగబద్ధమైంది. దీనికి సంబంధించిన మెజార్టీని కూడా ఇప్పటికే కూడగట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులైతే సభను సజావుగా జారుకొని నిన్న కూడా ఏ విధంగా జరిగిందో ఇప్పుడు అదే సేమ్ రిపీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాని ఏదైతే దిశానిర్దేశం చేశారో దానికి వ్యతిరేకంగా అయితే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటరీ సమావేశాలు మనకు కనిపిస్తున్నవి. అయితే మరలా 12 తర్వాత ఉభయ సభలు కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఏదైతే పార్లమెంట్ సంబంధించి ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి పెంపుకు సంబంధించి ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సభ వాయిదా పడడం వల్ల ఈ రోజు ఆ బిల్లు ప్రవేశపెడతారా లేదని కూడా కొంత ఆసక్తికరంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.